హిందూ సమ్మేళనంకి వచ్చిన ప్రతి హిందువుకి నా నమస్కారం. ఇంత వాన పడుతున్నా ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం. నేను ఇక్కడికి ఏం మాట్లాడదాం అనుకున్నానంటే, మన దేశంలో సెక్యులరిజం, అన్ని మతాలు ఒకటే అని మనం అనుకుంటాం. కాకపోతే ఈ మధ్య జరిగిన విషయం నన్ను ఎంతో బాధాకరం చేసింది. పక్క దేశంలో అంటే బంగ్లాదేశ్, మన దేశంతో కలిసి ఉన్న దేశం బంగ్లాదేశ్ దగ్గర అన్ని మతాలు ఒకటే అని దీపుచంద్ దాస్ అనే వ్యక్తి అర్థంతోనే ఆ అబ్బాయిని కొట్టి చెట్టుకు వేలాడదీసి కాల్చి చంపేశారు అతన్ని. మన దేశంలో మాత్రం సెక్యులరిజం అన్నీ ఉంటే ఆ అబ్బాయి మన దేశం నుంచి అక్కడికి వెళ్ళి పని చేసుకుంటూ అక్కడే అన్ని మతాలు ఒకటే, ఎవరిని పూజిస్తే ఏమి అని అన్న మాటకే అతన్ని కొట్టి రోడ్డు మీద అంతా ఈడ్చుకు వెళ్ళి అతన్ని చెట్టుకు వేలాడదీసి తగలబెట్టేశారండి. చాలా ఘోరంగా అతన్ని చంపారు. దాన్ని చూసి నా మనసు ఎంతో బాధాకరమైంది. మన దేశంలో ఎంతోమంది మన దేశాన్ని 1000 ఏళ్ళకు పైగా పాలించారు. మొఘలులని, బ్రిటిష్ వాళ్ళని ఎంతోమంది పాలించారు. మన మతాన్ని ఎంత తక్కువ చేయాలనుకున్నారు. మనకి నాగరికత తెలియదు అనుకున్నారు. కాకపోతే మనకు నాగరికత తెలియకుండా లేదు. ఒక 1000 సంవత్సరాల క్రితం కంటే ఎక్కువ నాగరికత మనకుంది. 5000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాల కంటే నాగరికత మనకుంది. ఎగ్జాంపుల్ సింధులోయ అంత నాగరికత ఈ ప్రపంచంలో ఎక్కడ చూడలేదని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ కూడా చాలా చెప్పాయి. అంతేకాకుండా మన ఈ బ్రిటిష్ వారు అందరూ మన మతాన్ని ఎంత తొక్కాలనుకున్నా మన మతం ఇంకా వస్తుంది. అంతేకాకుండా ఈ మధ్య మత మార్పిళ్ళు ఎక్కువ అవుతున్నాయి. మన హిందువులు తగ్గిపోతున్నారు. ఎందువల్ల అంటే, ఈ దేవుడు నాకు సమస్యలు పెట్టాడు, నేను మతం మారిపోయాను, నాకు సమస్యలు తగ్గిపోయినాయి అనుకుంటున్నారు అందరూ. ఎందుకంటే సమస్యలు పెట్టేది ఏంటంటే, మన లైఫ్కి సమస్యలు అనేవి ఒక ఎగ్జామ్ లాంటివి. మనం ఎంత ముందుకెళ్ళాలనడానికి అదొక పరీక్ష లాంటిది. మనం వాటిని దాటుకెళ్ళాలి. కానీ అలాంటిది ఏంటంటే, ఈ దేవుడు నాకు సమస్యలు ఇస్తున్నాడు, ఇతను అసలు దేవుడే కాదు అని చెప్పి అందరూ మతాలు మారిపోతున్నారు. అలా చేయడం అనే దానికన్నా పెద్ద మిస్టేక్ ఇంకోటి లేదు. ఆ శ్రీకృష్ణ భగవానుడే సమస్యలను దాటడానికి మనకి ఇచ్చిన ఒక మహాగ్రంథం భగవద్గీత. మనం ఆ భగవద్గీత చదివి ఎన్నో సమస్యలను దాటచ్చు. మనకి ఒక గొప్ప గైడ్ ఉన్నారంటే ఎవరో కాదు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే. అతను చెప్పిన భగవద్గీతని మనం ఫాలో అయితే మన లైఫ్ సక్సెస్ వైపే వెళ్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇలా మత మార్పులు జరిగి ఏమవుతుందంటే హిందువుల సంఖ్య పడిపోద్ది. తర్వాత మనం ఇలా 100 సంవత్సరాలు చేసుకున్న RSS కూడా పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మత మార్పిడి అనేది చాలా తప్పండి. అంతేకాకుండా నాకు ఈ మధ్య ఏంటంటే, మన టెక్స్ట్ బుక్స్, సోషల్ బుక్స్ కానీ ఏమన్నా కానీ మొఘల్ ఎంపైర్ గురించి చెప్తున్నారు. ఆ మొఘల్ ఎంపైర్లో బాబర్ గురించి, అక్బర్ గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. వాళ్ళు ఏం పెద్ద గొప్పగా చెప్పలేదు. అంటే వాళ్ళు ఏమన్నా గొప్పగా చేశారంటే అది చేయలేదు. కాకపోతే వాళ్ళు ఒక గొప్ప సంస్కర్త అన్నట్టు చూపిస్తారు. కాకపోతే మన వీరుడు, మన రియల్ హీరో, సినిమాల్లో హీరో అంటే అల్లు అర్జున్ వాళ్ళ పేరు చెప్తాం, కానీ రియల్ హీరో అంటే మనందరం చెప్పుకోదగ్గ పేరు, గర్వంగా చెప్పుకోదగ్గ పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్. వారు మనకి ఇన్స్పిరేషన్. వాళ్ళు హిందూ మతం కోసం వాళ్ళ అబ్బాయి ఔరంగజేబ్ ఎంత హింసలు పెట్టి గోర్లు పీకి ఒళ్ళు మొత్తం రక్తం వచ్చేలా కొట్టి మతం మారు అంటే నేలికి తెగ్గోసేదాకా మతం మారనని పట్టుబట్టి తన ప్రాణ త్యాగం చేశాడు హిందూ ధర్మం కోసం. తర్వాత తన తండ్రి ఛత్రపతి శివాజీ, ఆయన దగ్గర నాకు గొప్ప విషయం ఏంటంటే, మొఘల్ ఎంపైర్లో యుద్ధాలు గెలిచిన తర్వాత వాళ్ళ ఆడవాళ్ళను కూడా చంపకుండా వాళ్ళకి బొట్టు, చీరలు పెట్టి గౌరవంగా వాళ్ళ దేశానికి పంపించేవాడు ఛత్రపతి శివాజీ. మన మతంలోని ఆడవాళ్ళనే కాకుండా పరమత ఆడవాళ్ళని కూడా గౌరవించే గొప్ప వ్యక్తిత్వంగా శివాజీని మనం ఎప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఆ శివాజీని ఆ మొఘల్ ఎంపైర్ లాస్ట్లో మరాఠా కింగ్డమ్ స్థాపించినట్టే మాత్రమే చూపించారు. ఆయన చేసిన వీరత్వ గాథలు ఇంకా చూపించలేదు. మన గవర్నమెంట్ మారి ఆ మొఘల్ ఎంపైర్ని కట్ చేసి ఈ మన శివాజీ గారి గురించి, మన హిందూ మతం గురించి, వీటి గురించి ఇంకా పెట్టే మన ఇప్పుడు హిందూ మతం బొట్టు పెట్టుకోమంటే, మన క్లాస్లో ఎవరైనా బొట్టు పెట్టుకోమంటే గుడి దాకే బొట్టు, బయటికి వెళ్ళగానే తులిపేస్తారు. అదేంటో అర్థం కాదు. బొట్టు పెట్టుకోండి అంటే వాళ్ళు అర్థం చేసుకోరు. పంచి కట్టుకోమంటే నామోషి పడతారు, బొట్టు పెట్టుకోమంటే నామోషి పడతారు, గుడికి రావాలంటే ఇంకా నామోషి పడతారు. అదేంటో అర్థం కాలేదు. ఇంత వానలో మనం గుడికి వచ్చినది వేరే ప్రకారం రాలేదు అంటే మనకి హిందూ ధర్మం మీద ప్రేమ ఉంది, వాళ్ళకి లేదు అని అనుకోవాలా? అంటే వాళ్ళకి అసలు బాధ్యత లేదనుకోవాలా? అంటే
మన ధర్మాన్ని మనం కాపాడుకుంటేనే కదా మన దేశం ముందుకెళ్ళేది. కొన్ని 2000 సంవత్సరాల క్రితం పుట్టిన వేరే మతాల కన్నా కొన్ని 10,000 సంవత్సరాల క్రితం పుట్టిన మన మతం గొప్పదని నేను భావిస్తున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ధన్యవాదాలు.